హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా నడిచింది? సో ఈ వీకెండ్ అయిపోయింది. వీకెండ్ ట్రేడింగ్ ఎలా నడిచింది? సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో ఏం మిస్టేక్స్ చేశారు? సో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీకెండ్ ట్రేడింగ్ ఎలా జరిగింది? అలాగే ఇదంతా మర్చిపోయి వీకెండ్ సరదాగా ఎంజాయ్ చేయండి. మీ వీకెండ్ ప్లాన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి సార్, స్టాక్ మార్కెట్కి వస్తే స్టాక్ మార్కెట్లో రక్తపు మరకలు. కారణాలు ఏంటో మనకు తెలుసు. అయితే ట్రంప్ టారిఫ్ అప్డేట్కి సంబంధించిన గుడ్ న్యూస్ వచ్చింది. సో అదేంటి అనేది చూద్దాం. అలాగే ఎన్ఎస్డిఎల్ 65% పెరిగింది. మరి ఏం చేయాలి? ఆ విషయాల గురించి అడుగుతున్నారు. సో ఆ వ్యూ ఏంటి, ఆ డిస్కషన్ ఏంటి అనేది చూద్దాం. గోద్రేజ్ కన్జ్యూమర్, సంఘ్వి మూవర్స్ యొక్క Q1 అప్డేట్ చూద్దాం. టైటాన్ యొక్క Q1 అప్డేటు, నోసిల్ యొక్క Q1 అప్డేటు, హెచ్పిసిఎల్ యొక్క Q1 అప్డేటు ఇత్యాది విషయాలతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గానే వీకెండ్ వీడియోని వీకెండ్గా స్ట్రాంగ్గా క్లోజ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చక్కగా ఒక లైక్ వేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సింపుల్గా సబ్స్క్రైబ్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ మీకు పనికొస్తుంది అబ్బాయి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్ చూస్తున్నాము. స్టిల్ ఏంటంటే సమయం 3:25 అనమాట. ఇంకా 5 minutes ఉంది మార్కెట్ క్లోజ్ అవ్వడానికి. సో 24,352లో నడుస్తూ ఉంది కదా. సో అయితే ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది అంటే మనకి క్లోజింగ్ ప్రైస్ ఎలా ఉంటుందంటే, స్టాక్ మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ యావరేజింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో, లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ట్రేడ్ అయిన యావరేజ్ వాల్యూని క్లోజింగ్ ప్రైస్గా వేస్తారనమాట. సో అది మనం చూడాలి. సో అట్లాగే ఏంటంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో మార్కెట్లో నిన్న వచ్చిన క్యాండిల్ అనేది ఏం చెప్పి వాలిపోయే పొద్దు వర్ణం అని చెప్పి అనుకున్నాం. ఆరిపోయే దీపం వెలుగు అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు చూపించింది అదే. సింపుల్. మార్కెట్ ఓవరాల్ డైరెక్షన్ ఏంటి, దానికి సపోర్టింగ్ థింగ్స్ ఏంటి, అవి ఐడెంటిఫై చేస్తే చాలు. నిన్న మనం చాణక్య స్టాక్ ట్రేడర్స్, అంటే మన ప్రైమరీ ఛానల్ అయిన చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం నైటు. మార్కెట్ టెంపరీగా ర్యాలీ వచ్చినా రాకపోయినా దిబిడే. సో నరికేదే అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. అది అనమాట. అంటే ట్రెండ్ ఇటువైపు ఉంది, డౌను. దానికి కారణాలు ఏంటి? ట్రంప్ టారిఫ్ అప్డేట్ 25% నుంచి అదే నీటు అనుకుంటే 50%కి పెంచడం. అలాగే ఆర్బీఐ మీట్లో ఏంటంటే రేట్ కట్ గురించి ప్రస్తావన లేకపోవటం. సో ఈ రెండు కూడా ఏంటంటే నిఫ్టీని టెంపరీగా బాధిస్తాయి అని మనం డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈవెంట్ తర్వాత నెక్స్ట్ డే మీరు అనుకున్నట్లు మార్కెట్ క్లోజింగ్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకని అంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుసు. అందుకనే మనకి లోయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి మార్కెట్ ర్యాలీ అయ్యి నిన్న హైయర్ లెవెల్ నుంచి సెల్ ఆఫ్ జరిగి బాగా డీపర్ డౌన్కి వెళ్ళి మళ్ళీ షార్ట్ కవరింగ్ వచ్చింది. ఎందుకని అలా జరుగుతుందంటే త్రాసులో అందరి వైపు, అంటే త్రాసులో ఒకవైపు వెయిట్ ఉన్నాయి, ఇవతల వైపు ఉల్లిపాయలు వేయలేదు. ఏమవుతుంది? త్రాసు అవతల వైపు పొంగుతుంది, అంతే కదా. అలాగేంటంటే రీటైల్ పీపుల్ సెల్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇనిషియేషన్స్ సెల్ ఆర్డర్లు ప్లేస్ చేయాలి అని అంటే వాళ్ళకి బై ఆర్డర్లు దొరకవు. ఇద్దరూ సెల్ మోడ్లో ఉంటే ఎట్లా? అంతే కదా. పడవలో అందరూ ఒకవైపు కూర్చుంటారా? మీరు పడవ ఎక్కేటప్పుడు చెప్తారు ఒకళ్ళు ఇటు ఇద్దరు అటు వాళ్ళు కూర్చోండి బ్యాలెన్స్ అవ్వడానికి. అలాగే మార్కెట్లో ట్రేడ్ జరగాలి అని అంటే బయర్లో సెల్లర్ ఇద్దరు ఉండాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వు. బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు అందరికీ తెలిసినప్పుడు ఏంటంటే మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఓపెన్ అవుతుంది, రీటైల్ పీపుల్ సెల్ మోడ్లో ఉంటారు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ సెల్ చేయలేరు అక్కడ నుంచి. అందుకని ఏంటంటే వాళ్ళు షార్ట్స్ కవరింగ్ తెచ్చి హైయర్ లెవెల్లోకి వెళ్ళినాక సెల్ ఆఫ్ చేసి మళ్ళీ లోయర్ లెవెల్లో మళ్ళీ ఏంటంటే షార్ట్ కవరింగ్ అనేది చేశారు. నిన్న ఓవరాల్గా ఏంటంటే ప్రీవియస్ డే క్యాండిల్తో కంపేర్ చేస్తే మనకేంటి హైలోనే క్లోజ్ అయింది. దాన్ని తీసి గ్రీన్ అనుకుంటారు రీటైల్ పీపుల్. అంటే మీకు అది గ్రీన్ ఉన్న సెంటిమెంట్ గ్రీన్ కాదు, అర్థమవుతుందా? అదే మసిపూసి మారేడుకాయ చేయడం అంటే. కాబట్టి ఇక్కడ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ఈ లైన్ దిగితే సెల్లింగు, ఆ లైన్ సపోర్టు, అది రెసిస్టెన్స్ కాదు. అక్కడ బయర్లు సెల్లర్ల యొక్క డెప్త్ ఏంటి అంటే మీకు అక్కడ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, బై సెల్ డెప్త్ అని, అది కాదు. అర్థమవుతుందా? మనకి కనిపించిన హిడెన్ థింగ్ రాహుమాయ అంటారు స్టాక్ మార్కెట్ని. ఎందుకనంటే కళ్ళకి కనిపించే ఇన్ఫర్మేషన్తో మీరు సంపాదించలేరు, అందులో డౌటే లేదు. అదనమాట. అయితే నిన్న వచ్చిన గ్రీన్ క్యాండిల్ గురించి మీకు చెప్పాను. అది వాలిపోయే పొద్దు వర్ణమే తప్ప మార్కెట్లో నిలబడేది కాదు. నాకున్న పరిధిలో, నాకున్న నాలెడ్జ్లో డౌన్ ట్రెండ్ అనేది మనం బలంగా గుద్ది చెప్పాం.
సో ఈరోజు దాని ఇంపాక్ట్ కనిపించింది. ఈరోజు రెడ్ పడకుండా ఒకవేళ గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా నా వ్యూ అనేది అంతే ఉంచేవాడిని. ఎందుకని సో మనం చెప్పాం కదా ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు 1-2 డేస్ ర్యాలీస్ వస్తాయి, వచ్చినా కూడా ఓవరాల్గా కిందకే వెళ్తుంది. ఇంకా ర్యాలీ వచ్చి ఉంటే కనుక ఈరోజు నెక్స్ట్ వీక్ దబిడి అయ్యేది. సో అలా కాకుండా సో ఈరోజే మనకి మార్కెట్లో ఏంటంటే ఫుల్ రెడ్ బట్టంతో ఏంటంటే సో మళ్ళీ వచ్చే వారం గురించి మళ్ళీ ఫ్రెష్గా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సో అయితే ఓవరాల్గా ట్రెండ్ డౌనే. సో క్లియర్ కట్గా మంత్లీ చార్ట్ ఏం చేస్తుంది, వీక్లీ చార్ట్లో ఏంటి, సో అలాగే డైలీ చార్ట్ ఏంటి, మంత్లీ చార్ట్ ఏంటి, వీటిని ఏ కోణంలో ఎలా చూడాలి ఇత్యాది విషయాలు వీకెండ్ వీడియోలో అంటే మీరు చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసిన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ కానీ లేకపోతే మీలో కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసి కొంతమంది చేయకుండా ఉన్న చాణక్య స్టాక్ ట్రేడర్స్ మన ప్రైమరీ ఛానల్లో కానీ ఏదో ఒక దాంట్లో సండే వీడియోలో నేను విపులంగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని అనాలిసిస్ని చెప్పడం అనేది జరుగుతుంది. లాస్ట్ నైటే మనం క్లూ ఇచ్చాము. సో నెక్స్ట్ పడితే ఏంటంటే సో ఈ గ్యాప్ వైపు వెళ్తుంది అని మనం చెప్పాము. ఒకసారి వెళ్ళి వెరిఫై చేయండి. చాణక్య స్టాక్ ట్రేడర్స్లో వీడియో ఉంటుంది కదా, ఒక్కసారి వెళ్ళి వెరిఫై చేయండి కొత్త వాళ్ళు నైట్ చూడకపోతే కనుక. సో చూడండి ఈ గ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తుంది అని మనం చెప్పాము. అర్థమవుతుందా? నెక్స్ట్ కనుక డిప్ అయితే సో అటువైపే వెళ్తుంది కదా, అటువైపు వెళ్తుంది. అర్థమవుతుందా? మధ్యలో డిప్స్ ర్యాలీస్ వస్తుంటాయి కానీ ఆ డైరెక్షన్ అనేది అటువైపు వెళ్తుందని అనుకున్నాం. సో అటువైపు మనకి మార్గంగా 24,363 దగ్గర లాస్ట్ పాయింట్ ఇప్పుడు. సో కాసేపట్లో యావరేజ్ ప్రైజింగ్ వాల్యూ అనేది ఇక్కడ క్లోజింగ్ ప్రైస్గా పడిపోతుంది అనమాట. సో అదనమాట కదా. కాబట్టి నిఫ్టీ ఓవరాల్గా ఏంటంటే నిఫ్టీకి సో మనకి రక్తపు మరకలు అంటాయి బికాస్ ఆఫ్ ది ట్రంప్ అని చెప్పచ్చు. మరి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అని పెట్టావు ఒక తమ్మునేల్లో, అది ఏంటి చెప్తాను పదండి. చూడమని సార్, అది డిస్కస్ చేసే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే ఈ పాటికి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చూడమని సార్, మరి ట్రంప్ 50% టారిఫ్, దాని తర్వాత ఏంటంటే మనకి ఇండియన్ ఎన్వాయ్ ఇజ్రాయెల్ పిఎంని మీట్ అయ్యారు. అది పుతిన్ మీట్స్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, అలాగే పిఎం మోడీ టు విజిట్ చైనా, పిఎం స్పీక్స్ విత్ బ్రెజిల్స్ లూలా, అలాగే చైనా బ్యాక్స్ ఇండియా అండ్ టారిఫ్. సో బ్రెజిల్స్ వైస్ ప్రెసిడెంట్ టు విజిట్ ఇండియా ఇన్ అక్టోబర్. చూడండి సార్, వీళ్ళంతా ప్రపంచం అంతా ఒకవైపు అంటే వీళ్ళంతా కూడా ఒక జట్టు కట్టబోతున్నారు. సో అమెరికాని ఒంటరి చేస్తారు, అమెరికాకి దెబ్బ పడుతుంది. చూడండి సార్, ఎప్పుడైనా సరే ప్రపంచంలో కానీ మామూలుగా కూడా ఎవరైతే స్ట్రాంగ్ పర్సన్ అంటారో పీపుల్ అంతా కూడా ఏంటంటే వాళ్ళు పడిపోవాలని కోరుకుంటారు. కాబట్టి మీరు కూడా చూడండి, సో బాగా ఎదిగి చూడండి. సో మీరు క్లోజ్ రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ ఉండండి, మీరు ఎప్పుడు పడాలని చూస్తూ ఉంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ పీపుల్ని ఏంటంటే పీపుల్కి నచ్చదు సో కదా. అట్లాగేంటంటే ఈ యుఎస్ వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్, అలాగేంటంటే మేము ఇంకా స్ట్రాంగ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రూవ్ చేసుకునే దానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఈ వీక్గా ఉన్న వాళ్ళంతా జట్టు కట్టి వీళ్ళు స్ట్రాంగ్ అవుతారు. అర్థమవుతుందా? సో ట్రంప్ టారిఫ్ అనేది నిఫ్టీ మీద టెంపరీగా ఇంపాక్ట్ పడుతుంది. కానీ మన గవర్నమెంట్ ఏం చేయబోతుంది అని అంటే సో ఆ ట్యాక్స్ అనేది గవర్నమెంటే బేర్ చేసే ప్లాన్స్లో ఉందన్నమాట. రైతులకి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా, సో ఆ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఏంటంటే ఆ ట్యాక్స్ని గవర్నమెంట్ బేర్ చేసేటట్లు చేయడానికి ప్లాన్స్ వేస్తుంది. అలాగే కొద్దిగా లోన్ సపోర్ట్ ఇవ్వటం, ఆ సెక్టర్స్ ఏదైతే ఎఫెక్ట్ అవుతాయో వాళ్ళకి ఇన్సెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ చేయటం, అలా మన గవర్నమెంట్ స్టెప్స్ వేస్తూ ఉంది. సో మనం చెప్పాం కదా, ఏవైతే బాగా ఇంపాక్ట్ అవుతాయి అనుకుని బాగా డిస్కౌంట్ అవుతున్నాయో ఆ స్టాక్స్లో మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అన్నాను. ఎందుకంటే అవి బాగా డిస్కౌంట్ అయినాక అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రేపొద్దున ఏదైనా ట్రంప్ డెసిషన్ వెనక్కి తీసుకున్నా అవి మళ్ళా దూసుకెళ్తాయి. అలాగే ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అనేది జరిగింది కాబట్టి అది డిస్కౌంట్ అయ్యిందనుకోండి, దాని తర్వాత ఏంటంటే ఇక జరగబోయేది మంచే. అలాగే మన గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేస్తే ఏంటంటే అనుకున్నంత డ్యామేజ్ జరగకపోవచ్చు. అలాగే ఏంటంటే ట్రంప్ ఇలా టారిఫ్లు పెంచితే నష్టం యూఎస్కి మనకన్నా కూడా. ఎందుకనంటే యూఎస్ సిటిజన్సే కదా ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి, అంతే కదా. ఏ ప్రొడక్ట్ అయినా సరే, సపోజ్ ఒక పాల ప్యాకెట్ అనేది $some అనుకోండి, అది మనం ట్యాక్స్లు వాళ్ళు పెంచుకుంటే ఏంటంటే ఎక్కువ పెట్టి వాళ్ళే కొనుక్కోవాలి, అంతే కదా. సో వాళ్ళకి కూడా ఏంటంటే బాగా చెడు చేస్తుంది. సో ఇది ఇలాగే ఉంటుందని అనుకోవట్లేదు. అలాగే ట్రంప్ పుతిన్తోనూ జెలెన్స్కీతో మాట్లాడతారనేది మీట్ అనేది అప్డేట్ కనిపిస్తూ ఉంది. ఆ మీట్ తర్వాత ఏదైనా అవుట్కమ్ వస్తే మళ్ళీ తను సడన్గా రైజ్ అవుతాడు, సడన్గా చల్లబడతాడు.
కాబట్టి ఏంటంటే ఇలాంటి ఫాల్స్లో ఏంటంటే మంచి మంచి స్టాక్స్ని స్టడీ చేసే ప్రయత్నం అనేది చేసుకోవాలి. అలాంటి స్టడీ చేయడంలో మన ఛానల్ ముందుంటుంది. సో చూసుంటారు కదా మీరు, ఈ ఇయర్ ఎగ్జాంపుల్ బాగా పడిపోయినప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎప్పుడైతే బాగా పడిపోయావో మంచి మంచి స్టాక్స్ని, క్వాలిటీ స్టాక్స్ని స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వేషన్లో పెట్టాం. అలాగే లాస్ట్ 5 years మన చాణక్య స్టాక్ తిరగేసి చూడండి, ఎవ్రీ ఫాల్లో మన హస్తం ఉంది. అందుకనే మనం మార్కెట్ ఫాల్స్లో భయపడం, ర్యాలీస్లో పెద్ద యాక్టివ్గా ఉండం. కాబట్టి ఏదైనా సరే కొన్ని చెడులు ఏంటంటే మనం మంచికే, యుఎస్ ఏంటో ఆ రంగు ఏంటో ఇప్పటికే తెలిసింది. ఇంకా మనకి రష్యాతో బలంగా ఇంకా స్ట్రాంగ్ అవ్వబోతున్నాం. అలాగే రష్యా వాళ్ళు కూడా వాళ్ళ యుద్ధ విమానాలు తయారు చేసే టెక్నాలజీని మనకి ఇవ్వబోతున్నారు. మన కంట్రీలోనే మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్ చేసేలాగా కొన్ని విమానాలు తయారు చేసే ప్లాను, వాళ్ళ సపోర్టింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో మనకి మంచి సోపానాలే. ఇవన్నీ కూడా టెంపరీగా ఇబ్బంది ఉంది, ప్లస్ మన కంట్రీ కూడా ఆల్టర్నేటివ్ వెతుకుతుంది. ఒకప్పుడు ఇండియా కాదు మనది. ఆ విషయం అనేది ట్రంప్ తెలుసుకుంటే మంచిదని చెప్పి అంటాను. నిఫ్టీ అంటారా టెంపరీగా ఇంపాక్ట్ అవుతుంది. సో టెంపరీ థింగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, అందులో ఇబ్బంది లేదు. అలాంటి వాటి వల్ల మనం నిజంగా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీగా నేను చూస్తాను. నేను త్వరలో స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తాను. చూడండి, అలాగే సంఘ్వి మూవర్స్, సో అంటే సేల్స్ రెవెన్యూ అనేది 5.8% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అట్లాగేంటంటే మనకి నెట్ ప్రాఫిట్ కూడా ఏంటంటే 2.99% పెరిగిందనమాట. సో అలాగే 10% స్టాక్ ర్యాలీ అయింది. స్టాక్ యొక్క ఎర్నింగ్స్ స్టడీగా ఉన్నాయి రీసెంట్ క్వార్టర్స్లో. అంతకుముందు 2 quarters ఇబ్బంది పడ్డా, ఇప్పుడు రీసెంట్ 2 quarters మళ్ళీ అందుకోవడంతో ఏంటంటే మళ్ళీ ఇన్వెస్టర్స్ అగ్రెసివ్ అయ్యారు, ఫర్దర్గా కూడా అవుతారు. సంఘ్వి మూవర్స్ యొక్క 10 years డేటాని నేను రీసెంట్ వీడియోస్లో చూపించాను. సో ఏదో చుట్టం చూపుగా వచ్చి ఛానల్ చూసి వెళ్ళిపోయే వాళ్ళకి మన ఛానల్ పెద్దగా ఉపయోగపడదు. సో అతుక్కొని కూర్చొని సబ్స్క్రైబ్ చేసి అతుక్కొని రెగ్యులర్గా అంటే మనం ఎప్పుడైతే వీడియోస్ చేస్తాం అప్పుడు ఫాలో అవుతూ ఉండే వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడుతుందని చెప్పి చెప్పడానికి సంఘ్వి మూవర్స్ అనేది స్టడీ అనేది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్తాను. చూడండి సార్, సంఘ్వి మూవర్స్ యొక్క చార్ట్ చూడొచ్చు. మీరు 10% దాకా ఇంట్రాడేలో ర్యాలీ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ గ్యాప్ దగ్గరే మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. సో మీరు చూశారు కదా, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వ్ చేసే ఉంటారు. థ్యాంక్ యూ. చూడండి సార్, అలాగే ఎర్నింగ్ అప్డేట్లో సో YOY, సో ఇరాన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా ఉంది గోద్రేజ్ కన్జ్యూమర్స్ అని చూస్తే రెవెన్యూ 9% పెరిగింది, ప్యాట్ ఫ్లాట్ ఉంది చూడండి. అలాగే బోర్డ్ అప్రూవ్స్ ఇంటర్మ్ డివిడెంట్. అంటే ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటంటే 2 AGMల మధ్యలో డివిడెంట్ ఇస్తే కనుక దాన్ని ఇంటర్మ్ అంటారు. అలా కాకుండా AGMలో డివిడెంట్ ఇస్తే ఫైనల్ డివిడెంట్ అంటారు. సో ₹5 per share చదివించారు. కాబట్టి వారిని వారి కుటుంబాన్ని ఆ ప్రకృతి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. చూడండి, అలాగే HPCL యొక్క Q1 అప్డేట్, రెవెన్యూ ఫ్లాట్ ఉంది. అలాగే ప్యాట్ 20% దాకా పెరిగింది, మంచి ప్రాఫిటే పోస్ట్ చేసింది చూడొచ్చు. చూడండి, అలాగే నోసిల్ రెవెన్యూ 9% పెరిగింది. అలాగే ప్యాట్ 36% డిక్లైన్ ఉంది. కారణాలు ఏంటి, మేనేజ్మెంట్ ఏం చెప్పింది అబ్జర్వ్ చేద్దాం, ఎందుకంటే నోసిల్ మన స్టడీ స్టాక్ కాబట్టి. చూడండి, అలాగే టైటాన్ యొక్క Q1 ఎర్నింగ్, సో మనకి ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ 20% పెరిగింది, ప్యాట్ 33% పెరిగింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసిందని చెప్పొచ్చు. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ చార్టు 55,004 అనమాట, అక్కడ క్లోజ్ అయింది. సో మనం ఈ గ్యాప్ వైపు వెళ్తుంది అనుకున్నాం కదా, సో 54,454 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? నేను సండే వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను. అటు వైపు అనగానే ఇంకెంటనే పుట్ ఆప్షన్ తెస్తారు. అర్థమవుతుందా? సో వర్స్ట్ థింగ్ అనమాట స్టాక్ మార్కెట్లో, మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నా పుట్ ఆప్షన్ తీసుకున్నా బాగుపడిన చరిత్ర అనేది ఉండదు. మీ అకౌంట్స్ ఎవ్రీ మంత్ ఈఎంఐలు పే చేసుకోవడం మార్కెట్కి. మీరు తీసుకొని రుణాలకి తీసుకున్న హోమ్ లోన్కో కార్ లోన్కో ఈఎంఐలు కడతా ఉంటారు, కానీ మీరు తీసుకొని లోన్స్ కూడా ఈఎంఐ పే చేస్తూ ఉంటారు. అదే స్టాక్ మార్కెట్, మీరు ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటే అది. సో ఫ్యూచర్స్ వేరు, ఇండెక్స్ ఫ్యూచర్స్ వేరు. అదే టైం 4 రోజులు ఆలస్యమైనా ఏం కాదు. ప్లస్ మీకు ఒక 500 పాయింట్లు పడితే 500 పాయింట్లు మీకు గెయిన్ ఉంటుంది. ఆప్షన్స్ అట్లా కాదు, టైం బొక్క మనీ బొక్క, మొత్తం గొల్ల అయిపోతారు, హెల్త్ ఖరాబ్ అయిపోద్ది ఆప్షన్ ట్రేడింగ్ వల్ల. అది కాబట్టి విపులంగా ఏంటంటే మనం సండే వీడియోలో అన్ని మన నిఫ్టీ చార్ట్ని బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని క్లియర్ కట్గా చూద్దాం. సో అదనమాట కదా. ఏదైనా అప్డేట్ మిస్ చేసినా మన సండే వీడియో ఉంది కదా, సో అక్కడ డిస్కస్ చేద్దాం. సో లైక్ చేయడం మర్చిపోలేదు కదా. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరేమనుకుంటున్నారు ట్రంప్ టారిఫ్ అప్డేటు, అలాగే మన ఇండియా తీసుకునే
ఇప్పుడు చర్యలు ఏవైతే ఉన్నాయో మనం ఆల్టర్నేటివ్స్ వస్తున్నాయో అవి మనకి బెనిఫిట్ చేస్తాయి అని అనుకుంటున్నారా, లేదనుకున్నారా, ఇంకా ఎలాంటి థింగ్స్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో వీకెండ్ కలుద్దాం, అందాక సెలవు మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.